కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం, పెంచడం వంటి ప్రతిపాదనలతో మార్కెట్లో ఆయా వస్తువుల ధరలపై ప్రభావం పడనుంది. క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగిస్తూ క్యాన్సర్, అరుదైన వ్యాధులకు సంబంధించిన 36 ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం మినహాయించింది. మరో 37 ఔషధాలపై కూడా దిగుమతి సుంకాన్ని మినహాయించింది. వాటితో పాటు లిస్ట్ 3లో ఉన్న 6 రకాల ఔషధాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. ఔషధాలకు అవసరమైన బల్క్ డ్రగ్స్ దిగుమతులపై సుంకం రద్దు చేసింది. దీంతో ఆయా ఔషధాల ధరలు తగ్గనున్నాయి. కోబాల్ట్, ఎల్ఈడి, జింక్, లిథియం అయాన్ బ్యాటరీలు, మరో 12 క్లిష్టమైన ఖనిజాలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని రద్దు చేయడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. ఈవీ బ్యాటరీల తయారీ కోసం వాడే 35 వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీ కోసం వాడే 28 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించింది. హెడ్సెట్స్, మైక్రోఫోన్స్, యూఎస్బీ కేబుల్, సెల్యులార్ మొబైల్ ఫోన్ల తయారీకి కావలసిన ముడి పదార్థాలపై సుంకాన్ని రద్దు చేసింది. ఎల్ఈడి, ఎల్సీడీ టీవీల తయారీకి కావలసిన సిఓఎఫ్, పీసీబీఏ, గ్లాస్ బోర్డ్ వంటి విడిభాగాలపై సుంకాన్ని రద్దు చేసినందున వాటి ధరలు తగ్గనున్నాయి. చేపల పాశ్చరీపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని 30% నుంచి 5%కి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. వెట్ బ్లూ లెదర్ను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించినందున తోలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలపై కస్టమ్స్ సుంకాన్ని 10% నుంచి 20%కి పెంచింది. అల్లిన ఫ్యాబ్రిక్పై సుంకాన్ని 10% నుంచి 20%కి పెంచినందున వాటి ధరలు పెరగనున్నాయి.